ఢిల్లీలో వీధి కుక్కల సమస్యలపై గతంలో ఇచ్చిన తీర్పులో కొన్ని సవరణలు చేస్తూ కొత్త ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. జంతు ప్రేమికులకు అనుకూలంగా తీర్పిచ్చింది. ర్యాబిస్ ఉన్న కుక్కలను షెల్టర్ జోన్లలో ఉంచాలని ఆదేశించింది. పట్టుకున్న కుక్కలను స్టెరిలైజ్ చేసి వదిలేయాలని తెలిపింది. వీధి కుక్కలకు బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పెట్టకూడదని, అందుకోసం ప్రత్యేక ప్రదేశాలను ఏర్పాటు చేయాలని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీలోని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలంటూ ఈ నెల 11న తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. తక్షణం షెల్టర్లను ఏర్పాటు చేయాలని అధికారులను కూడా ఆదేశించింది. ఈ తీర్పునకు అడ్డుపడే వారిపై చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. అయితే దీనిపై జంతు ప్రేమికులు నిరసన చేపట్టారు. సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో 3 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల 14న మరోసారి విచారణ చేపట్టింది. మునుపటి తీర్పులో కొన్ని అంశాలపై స్టే విధించాలన్న జంతు ప్రేమికుల వాదనతో ఏకీభవించింది. వారికి అనుకూలంగా గత తీర్పులో మార్పులు చేసి కొత్త ఆదేశాలు జారీ చేసింది. अच्छा ऑर्डर दिया है, बहुत बैलेंस्ड है. इसके अलावा कुछ हो नहीं सकता था. देखो, हमको दोनों पक्ष देखने पड़ेंगे. तो दोनों पक्ष ये थे कि जो डॉग लवर्स हैं उनका भी सारा काम हो जाए और जो थोड़ा सा डरते हैं डॉग से उनका भी काम हो जाए. तो आज मेरे हिसाब से इट्स अ वेरी वेरी बैलेंस्ड ऑर्डर. अच्छा ऑर्डर है. उन्होंने ये कहा है, और सबसे बड़ी बात, उन्होंने सारे स्टेट्स को इन्वॉल्व कर दिया इसमें सुओ मोटो, कि सिर्फ दिल्ली नहीं है. दिस विल कवर ऑल द स्टेट्स. That's a very very thoughtful, remark that they have made, the observation that they, but not all. See, what they have very balanced, in a very balanced manner they have said जो aggressive dogs हैं, जो बाकी जो रेगुलर डॉग्स हैं उनकी स्टरलाइजेशन होनी चाहिए. जो अग्रेसिव डॉग्स हैं उनको पॉन्ड्स में लेके जाना चाहिए. वहां पे हमें थोड़ी सी तकलीफ होने वाली है, बिकॉज वो लोग कैसे आइडेंटिफाई करेंगे. సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు. గత 10 రోజులుగా కనీసం నిద్ర కూడా పట్టలేదని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటుందన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్. జస్టిస్ విక్రమనాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గతంలో ఇచ్చినటువంటి, అంటే జస్టిస్ పార్థివాలా ఇచ్చినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పునికి కొన్ని సవరణలు చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాల సారాంశం ఏంటంటే, ప్రధానంగా షెల్టర్లలో కుక్కలను పూర్తిగా ఉండటానికి వీల్లేదు. అదేవిధంగా వాటిని డీవామ్ చేసి, అదేవిధంగా సంతానోత్పత్తి కలగకుండా వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చి, ఆ మేరకు ఆయా ప్రాంతాల్లో ఎక్కడి నుంచి అయితే ఆ వీధి కుక్కలను తీసుకొచ్చారో ఆ ప్రాంతాల్లోనే వాటికి విడిచిపెట్టాలి. అదేవిధంగా పబ్లిక్గా బహిరంగ ప్రదేశాల్లో కుక్కలను ఫీడ్ చేయటం, అంటే కుక్కలకు ఆహారాన్ని అందజేయటాన్ని పూర్తిగా నిషేధించింది. ఆ రకంగా కనుక అలా చేసినట్లయితే వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఇలాంటి వీధి కుక్కల కోసం ప్రత్యేకంగా షెల్టర్స్ ఏర్పాటు చేసి, ఆయా షెల్టర్లో మాత్రమే ఆహారాన్ని ప్రజలు అందించేందుకు గాను, డాగ్ లవర్స్ను అందించేందుకు గాను ఒక ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మున్సిపల్ అథారిటీస్కు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఎవరైతే కోర్టుకు అప్రోచ్ అయ్యారో వ్యక్తిగతంగా వారంతా కూడా 25,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. అదేవిధంగా ఎన్జిఓ స్వచ్ఛంద సేవా సంస్థలు ఎవరైతే ఆ న్యాయస్థానాన్ని ఆశ్రయించారో వారంతా కూడా 2 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పర్మనెంట్గా షెల్టర్లో ఉంచరాదు. అదేవిధంగా కుక్కలకు డీవామ్ చేసి స్టెరిలైజేషన్ చేసి ఆ మేరకు ఆయా ప్రాంతాలు విడిచిపెట్టాలి. అదేవిధంగా ఏ కుక్కలైనా, వీధి కుక్కలను ఎవరైనా కనుక అడాప్ట్ చేసుకునేందుకు, దత్తత తీసుకునేందుకు కనుక ముందుకు వచ్చినట్లయితే ఆ వీధి కుక్కలు మరలా వారిని వీధుల్లోకి వదలకుండా ఉంచేందుకు గాను ఖచ్చితమైన నిర్ణయాలు కూడా తీసుకోవాలి. ఆ మేరకు కట్టుదిట్టటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం. ఈ రకంగా తాజాగా ఇచ్చినటువంటి ఆదేశాలతో డాగ్ లవర్స్, జంతు ప్రేమికులు అంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.